మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలతోటి ఇబ్బంది పడుతున్నారని అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? టాబ్లెట్స్ తోటి తగ్గుతాయా? ఏ విధంగా తగ్గుతాయి? ఎప్పుడెప్పుడు మనం వాడాలి? పీల్స్, లేజర్స్ ఎప్పుడు వాడాలి? ఏ విధంగా చేయించుకోవాలి? సేఫేనా కాదా అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది అబ్బాయిలకి, అమ్మాయిలకి, వయసులో ఉన్న టీనేజర్స్కి చాలా మటుకు ప్రాబ్లం అయ్యేది మొటిమలు. మొటిమలు అనేది విపరీతంగా మారటంతో చర్మంలో నలుపు మచ్చలు అలానే గుంతల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి మొటిమలతోటి. ఈ మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి అనే దాని గురించని నా ఛానల్లో నేను పాత వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు మంచిగా రీసెర్చ్ చేస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది ఎలా మొటిమలు వస్తున్నాయి, ఏ విధంగా ఉంటాయి అని. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొటిమలు అనేటివి వయసులో ఉన్నప్పుడు హార్మోన్స్ తోటి ఇంపాక్ట్ వస్తూ ఉంటుందండి. పీసీఓఎస్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, లేక ఇతరత్ర ఏవి ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ హార్మోనల్ ఇంపాక్ట్ తోటి మొటిమలు అనేవి వచ్చే ఆస్కారం ఉంటుంది. మగవాళ్ళకి కామన్గా పింపుల్స్ అనేటివి ఆ విధంగా ఉన్నా, మనకి ఆడవాళ్ళకి పీసీఓఎస్ టెండెన్సీ కానీ, థైరాయిడ్ టెండెన్సీ కానీ, లేకపోతే ఎక్కువ డైట్ లైఫ్ స్టైల్ మార్పులతోటి కూడా మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయండి. అసలు హార్మోన్స్ తోటి ఎలా ఇంపాక్ట్ అవుతాయి, అసలు మొటిమల చర్మం లోపలికి వెళ్ళి ఎలా వస్తుంది అనే దాని గురించని నేను మీకు వివరిస్తానండి. మన చర్మంలో వెంట్రుకలు ఉంటాయి కదండి, వెంట్రుకల పక్కన ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. అయితే చర్మంలో ఈ సూక్ష్మంగా ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి నెమ్మదిగా చాలా సూక్ష్మంగా సీబం అనేది ఒకటి ప్రొడక్షన్ అవుతుందండి. ఈ సీబం అనేది మన చర్మం పైనకి వచ్చినాక మన చర్మం అనేది మృదువుగా ఉంటుందన్నమాట. ఈ చర్మం పైన మనకి మృదువుగా అయింది, అక్కడ సీబం అనేది మనకి నార్మల్గా అది చేయాల్సిన పని. అయితే హార్మోన్స్ ఇంపాక్ట్ తోటి ఏమవుతుందనంటే సెబేషియస్ గ్లాండ్స్లో ఉన్న సెబేషియస్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి నంబర్ అనేది పెరుగుతుందండి. నంబర్ పెరగటంతో పాటు సైజ్ కూడా పెరుగుతుంది. అలానే ఆయిల్ గ్లాండ్ అనేది సైజ్ అనేది పెరుగుతుందండి. ఈ గ్లాండ్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతుందనంటే ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడక్షన్ అయ్యి అదే సూక్ష్మంగా ఉన్న పోర నుంచి బయటికి రావడానికి అనేది ప్రయత్నం చేస్తుంది అనమాట. ఎక్కువ లావుగా ముద్దగా తయారైపోయింది అనుకోండి, అది అక్కడ బ్లాక్ అవుతూ ఉంటుంది. అక్కడ బ్లాక్ అయినప్పుడు ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ పనిచేయటం ఆపుతుందా అంటే అలా ఉండదండి. ఆయిల్ గ్లాండ్ మళ్ళీ దానిలోంచి మళ్ళీ నెమ్మదిగా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎవ్రీడే చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది కదండి, అలా అది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో అది పేరుకుపోయి ఎక్కువ కొమిడోన్ లాగా మారిపోతూ ఉంటుంది. అది ఎక్కువ కొమిడోన్ లాగా మారినప్పుడు, లావుగా మారినప్పుడే మనకి ఇది పింపుల్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీటినే మనం బేబీ పింపుల్స్ అని అంటాం. కొమిడోన్స్ని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. ఈ కొమిడోన్స్ అనేది మనకి పోర్ ఓపెన్ అయినప్పుడు ఆ డర్ట్ అక్కడికి వచ్చి పేరుకుపోయినప్పుడు బయట ఉన్న డర్ట్, అలానే ఈ సీబంలోంచి వచ్చిన డర్ట్ కూడా అక్కడ పేరుకుపోయి నల్లగా అయిపోతే దాన్నే ఓపెన్ కొమిడోన్స్ కానీ బ్లాక్ హెడ్స్ అని అంటాం అనమాట. చాలా మందికి ఇక్కడ ముక్కు పైన ఈ భాగంలో కూడా బ్లాక్ హెడ్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఈ బ్లాక్ హెడ్స్ కొంతమందికి ఇక్కడ చిన్నగా కురుపుల్లాగా వచ్చేసి అలా కూడా ఉండిపోతాయి అనమాట. ఒకవేళ ఇవి క్లోజ్డ్ కొమిడోన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ బ్లాక్ అనేది ఉండదండి, డర్ట్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి వైట్గా ఉంటుంది. దాన్ని క్లోజ్డ్ కొమిడోన్స్ కానీ వైట్ హెడ్స్ అని అంటారనమాట. చెప్తారు కదండి, అద్దంలో చూసుకుంటూ చాలామంది నాకు ఇక్కడ వైట్ హెడ్స్ ఉన్నాయి, ఇక్కడ వైట్ హెడ్స్ ఉన్నాయి అని అంటారు కదండి, ఇవే అవి అనమాట. ఈ వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్లోకి కానీ మనకి బ్యాక్టీరియా అనేది ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఒక అనెరోబిక్ బ్యాక్టీరియా ఉంటుందండి. ప్రతి ఒక్కరి చర్మం పైన ఇది ఉంటుందన్నమాట. ఈ చర్మము 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయి, ఎందుకంటే బ్యాక్టీరియాకి ఫుడ్ ఏం కావాలండి? సీబం. సీబం అంటే మన కొమిడోన్లో ఉన్న పేరుకుపోయిన ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదే బ్యాక్టీరియాకి ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఎక్కడ ఉంటే ఆ బ్యాక్టీరియా అక్కడికి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఫుడ్ ఉందని తెలుసుకోగానే బ్యాక్టీరియా అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఫుడ్ ఆ బ్యాక్టీరియాని నెమ్మదిగా తింటూ పోతూ ఉంటుంది. ఆ నెమ్మదిగా పోతున్న దగ్గర అక్కడ తిన్నదానికి అక్కడ పస్ లాగా కూడా ప్రొడక్షన్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పస్ అనేది ఫామ్ అవ్వటంతో అక్కడ బ్యాక్టీరియా అనేది వెళ్ళినప్పుడు అక్కడ డబ్ల్యూబీసీస్ అనేటివి వెళ్తాయి. మన రోగ నిరోధక శక్తి ఎక్కడ బ్యాక్టీరియా ఉన్నా, ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ డబ్ల్యూబీసీస్ వెళ్ళిన దగ్గరనే అక్కడ పాపులర్ స్టేజ్ అని అంటారు. పస్ ఎక్కువగా వస్తే దాన్ని పస్చులార్ స్టేజ్ అని అంటారు. పస్ ప్యాపిల్ లాగా కాకుండా గట్టిగా
బాగా గట్టిగా మారుతుంది అంటే దాన్ని నాడ్యులర్ యాక్ని అని అంటారు. గట్టిగా మారకుండా కాకుండా మనకి ఒక బ్యాగ్ ఆఫ్ పస్ లాగా మారింది అనుకోండి, దాన్ని సిస్టిక్ యాక్ని అంటారు. నాడ్యుల్ సిస్టిక్ రెండు కలిపి నాడ్యులో సిస్టిక్ యాక్ని అని కూడా అంటారనమాట. సో హార్మోన్స్ ఇంపాక్ట్ అయ్యింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది పెరిగి పస్చులార్గా మారి నాడ్యులో సిస్టిక్ లాగా మారుతుంది. డాక్టర్ గారు మొటిమలకి ఇవన్నీ స్టేజెస్ ఉంటే నాకేంటి, అసలు నాకు సంబంధం ఏంటి, నాకు మొటిమలు పోవాలి అని చాలామంది అంటారు. మొటిమలు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఏమవుతుంది, ఏం పెద్ద ప్రాబ్లం కాదని అంటారు. నేను చెప్తానండి, 20 ఏళ్ల క్రిందట మీరు మొటిమలు వచ్చినట్టయితే మీరు ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మొటిమలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకనంటే డైట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా చాలా విపరీతమైన మార్పులు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం మీకు యాక్సెస్ టు జంక్ ఫుడ్స్ అనేటివి చాలా తక్కువ ఉండేనండి. మీకు 20 ఏళ్ల క్రితం స్విగ్గీ ఉండేనండి, జొమాటో ఉండేనండి, లేకపోతే ఎటువంటైనా ఫాస్ట్ ఫుడ్స్ ఉండేనండి, కాఫీ షాప్స్ ఉండేనా, మీకు కేఎఫ్సీ, మెక్డొనాల్డ్, పిజ్జాలు, బర్గర్లు ఉండేనా, అలాంటివి ఏమీ లేకుండే. డైట్, లైఫ్ స్టైల్ అనేది, జంక్ ఫుడ్స్ అనేది విపరీతంగా తినేయటంతో మొటిమలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. మొటిమలు అనేటివి జంక్ ఫుడ్స్ తోటి సంబంధం ఉంటుందండి. మొటిమలు అనేటివి కావటానికి కారణం హార్మోన్స్ అయినా, కావటానికి కారణం, పెరగటానికి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా, డబ్ల్యూబీసీస్ అయినా కానీ ఈ జంక్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ బ్యాడ్గా ఉండటంతో చాలా ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. ఏవైతే హై షుగర్ కంటెంట్స్ తీసుకుంటూ ఉంటారో బాడీ సర్క్యులేషన్లో బాగా కలిసిపోయి దానితో పాటు మొటిమల్లో ఉన్న దగ్గర అక్కడ ఫుడ్గా, బ్యాక్టీరియాకి ఫుడ్గా మారుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ అనేది అక్కడ మారటంతో అక్కడ బ్యాక్టీరియా అనేది ఫ్లరిష్ అవుతూ ఉంటుందండి. అలానే మీరు జంక్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, గ్రీజీ ఫుడ్, మీరు ఏదైనా వెళ్ళండి, మీరు చికెన్ మంచూరియా కానీ, చికెన్ లెగ్స్ కానీ, చికెన్ వింగ్స్ కానీ అలాంటివన్నీ తీసుకోండి. అది మీరు ఇలా తీసారనుకోండి మొత్తం ఆయిల్ ఉంటుంది. దాన్నే తీసుకొని మీరు టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం గట్టిగా ఒత్తారనుకోండి, ఎంత టిష్యూ పేపర్లో ఆయిల్ అనేది విపరీతంగా వస్తుందండి మీకు తెలుసు కదా. సో అంత ఆయిల్ మీరు ఇంజెస్ట్ చేస్తుంది, బాడీ బయటికి వెళ్తుందండి డైజెషన్ అయినాక, కానీ బాడీ లోపలికి కూడా వెళ్తుంది. బాడీ లోపలికి వెళ్ళినప్పుడు సూక్ష్మంగా ఉన్న ఈ ఆయిల్ గ్లాండ్స్కి ఇంపాక్ట్ కూడా చేస్తూ ఉంటుంది. మరొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ జంక్ ఫుడ్స్లో, చికెన్లో కూడా మీకు బాగా ఇంజెక్షన్స్ అనేటివి ఇస్తారండి. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన దాంతో ఆ హార్మోన్స్ అనేది ఇంపాక్ట్ అయినప్పుడు, అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు అవి కూడా మనకి అబ్జర్వ్ అయ్యి దానితో కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో డైట్ పరంగా మనం చాలా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ సోర్స్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం అనేది చాలా చూడాల్సిన అవసరం ఉంటుంది. మన భారతదేశంలో ఇవన్నీ మన క్వాలిటీ పరంగా మనకు తెలియదు కదండి, కానీ మన చర్మం మనకు ముఖ్యం, మన ఆరోగ్యం మనకు ముఖ్యం. సో ఇలాంటి డైట్ అనేది మనం తీసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అలానే చర్మంలో ఆయిలీనెస్ రావటానికని మనకి జంక్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో, అలానే హై షుగర్ కంటెంట్ ఫుడ్స్ తోటి కూడా మనకి మొటిమలు అనేటివి విపరీతంగా పెరగటానికని ఆస్కారం ఉంటుందండి. సో మొటిమలకి లైఫ్ స్టైల్కి ఎటువంటి సంబంధం ఉంటుంది అని కూడా అడుగుతారు. మొటిమలకి లైఫ్ స్టైల్కి చాలా సంబంధం ఉంటుందండి. మొటిమలు లైఫ్ స్టైల్ ఎక్కువగా బ్యాడ్గా ఉంటే గనక దానితోటి కూడా స్ట్రెస్ హార్మోన్స్ రావడంతో కూడా మొటిమలు విపరీతంగా పెరుగుతాయి. అలానే నేను చెప్పాను కదండి, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఫేస్ కూడా వాష్ చేసుకోకుండా ఉండటంతో పోర్స్ అనేది అక్కడ అంతా బ్లాక్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది మామూలుగా న్యాచురల్గానే మీకు అక్కడ వచ్చి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే కొమిడౌన్ అవుతాయి, మళ్ళీ ప్యాపులర్ అవుతుంది, మళ్ళీ పస్చులర్ అవుతుంది, మళ్ళీ నాడ్యులర్ సిస్టిక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మొటిమలు అనేటివి మారటం అనేది జరగటం అవుతూ ఉంటుందండి. సో లైఫ్ స్టైల్, డైట్ అనేది మీరు ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలండి. అలానే మేము లేజర్స్, పీల్స్, క్రీమ్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ వివిధ రకాలైన ప్రొసీజర్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా వస్తాను. నా వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.